ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్రిముఖ పార్టీలు ఇప్పటికే ప్రచారం మోరెత్తిందని చెప్పవచ్చు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి సార్తో ఉన్నాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుందని చెప్పవచ్చు? బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా పుట్టినప్పుడు తెలంగాణ కొరకే, తెలంగాణ ప్రజల కొరకే, తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టనికే పార్టీ పుట్టింది. అది అందరికీ తెలుసు. 2 పర్యాయాలు ఏదైతే కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి ప్రాణాలకు తెగించి అటు ఢిల్లీ ఇటు ఆంధ్ర వాళ్ళ మెడలుంచి తెలంగాణ తెచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మంచి పాలన అందించిండు. ఒకప్పుడు ఆంధ్ర పాలకులే తెలంగాణ సెపరేట్ అయితే మీకు అంధకారం అవుతుంది, ఆకలి చావులు ఉంటాయి, అన్నల రాజ్యం అవుతుందని అవహేళన చేసిన వాళ్ళే ప్రశంసలు కురిపించే స్థాయికి కేసీఆర్ గారు తెలంగాణను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఏ ట్యాగ్ తోటైతే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ తోటి కేసీఆర్ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ సాధించిండో అందులో ముఖ్యంగా నీళ్లు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ముఖ్యంగా సాగునీరు. ఎందుకంటే మనది తెలంగాణ ప్రాంతము వ్యవసాయక ప్రాంతం. ఆ రోజులలో అండర్ గ్రౌండ్ నీళ్లు లేక చెరువులు కుంటలు ఎండిపోయి వర్షాభావం లేక అన్నమో రామచంద్ర అని వలసలు పోయి ఓనర్సే కూలీలు అయ్యి వలసలు పోయిన రోజులు తెలంగాణ రాకముందు. అసొంటిది ఇలా వలసలు పోయిన ప్రజలంతా వచ్చి వాళ్ళ గ్రామాలల్లో కూలీలకు వెళ్ళి స్వతహాగా వ్యవసాయం చేసి రైతులుగా నిలదొక్కుకోవడం జరిగింది. అది కేసీఆర్ గారికి తెలంగాణ పట్ల ఉన్న దాని గురించి తెలుసు కాబట్టి, రైతుల సాధక బాధకాలు తెలుసు, ఆయన స్వయాన పెద్ద రైతు కాబట్టి, రైతు కూలీల గురించి తెలుసు కాబట్టి ఈ వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పెట్టుబడిగా సకాలంలో ఇచ్చి నాణ్యమైన విత్తనాలు సకాలంలో ఫర్టిలైజర్స్ అందించి గిట్టుబాటు ధరకు కరోనా టైంలో కూడా ఇంటి ముంగటనే కొనుగోలు చేసి మద్దతు ధర చెప్పి రైతులను ఒక దండుగా అన్నదాన్ని పండుగ చేసి పండుగ వాతావరణం చేసుకున్న రోజులు కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం అంతా 3 పువ్వులు 6 కాయలుగా విరసిల్లింది. అంటే రైతు కుటుంబంలో పుట్టినటువంటి మీరు ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకున్నట్టయితే గ్యారంటీ విషయంలో కావచ్చు, రైతులకు ఒక బోనస్ ఇస్తా అన్న విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో విఫలమైందని అనుకోవచ్చా సార్? ఈ విషయంలో ఇప్పుడే పూర్తిగా దాన్ని నిర్ధారణ చేసి విఫలమైందని అనడం కంటే ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం ప్రజల మనోభావాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఎందుకంటే వారు అలవికామి హామీలు ఇచ్చింది. ఒక వ్యవసాయ పరంగానే కాకుండా కూడా అన్ని రంగాల ప్రజలకు కూడా మోసపూరితమైన వాగ్దానాలు చేసి సుమారు కోడ్ వచ్చేదాకా సాగదీసుకుంటా ఏదో కారణం చెప్పుకుంటా సాగదీసుకుంటూ వచ్చి ఇప్పుడు కోడ్ చూపించేసి డిసెంబర్ 9 నాడే అన్నీ మొదటి సంతకము మొదటిది అన్నీ అని చెప్పుకుంటూ వస్తే డిసెంబర్ 9 పోయి ఇంకా 4 నెలలు గడిచినా కూడా ఆ దిశగా వాళ్ళ ఆలోచన ధోరణి లేదు, అది సాధ్యం కాదు అని అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుస్తుంది. తర్వాత ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీలు చేసిన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఓటేసిన ఓటర్స్కి కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. డెఫినెట్గా ఏ ప్రలోభాలకు లోనై ఓటర్స్ ఓటేసినరో అవి సాధ్యం కావడం లేదు అన్నది వాళ్ళకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అందుకే రేపు రాబోయే రోజుల్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో డెఫినెట్గా గతంలో కాంగ్రెస్ దిక్కు మొగ్గు చూపినంత ఓటరు ఈసారి ఉండరు. అంటే గత ప్రభుత్వం చూసుకుంటే 10 సంవత్సరాల్లో కేర్ ఆఫ్ అడ్రస్గా ఫామ్ హౌస్ నుంచి రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించినటువంటి కేసీఆర్ అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో 25 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి లోబడి ఉన్నారు, నాకు టచ్లో ఉన్నారని చెప్తున్నారు. అంటే మీరు సన్నిహితులుగా ఉండేటువంటి యాదవ్ రెడ్డి గారు మీకు ఎప్పుడైనా ఇటువంటి విషయాల్లో డిస్కస్ చేశారా? లేదండి, కేసీఆర్ గారు అసలు విషయాలు ఎప్పుడు మాతో డిస్కస్ చేయలేదు. చాలా మటుకు ఏంటంటే మా నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి సంక్షేమం మీదనే మమ్మల్ని సూచనలు అడుగుతాడు, మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి గత 10 ఏళ్లలో కూడా ఏదన్నా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం మా సూచనలు పాటించేది. మేము కోరుకున్న రీతిగా మేము అనుకున్న దానికంటే ఎక్కువనే మాకొక వారు గెలిచిన మొదటి సారే ఒక చెప్పిండ్రు, మీకు ఏమి చేస్తున్నో కాదు ఏం చెయ్యనో చూడమని ఒకటే మాట చెప్పిండు. ఆయన అన్నట్టే
ఒకవేళ మమ్మల్ని ఏమేం కావాలో కోరుకోమంటే కూడా వారు చేసిన అభివృద్ధిలో సగం కూడా మేము కోరుకునే వాళ్ళం కాదు. కాబట్టి మా గజ్వేల్ నియోజకవర్గ దాన్ని అయితే ఒక 30 సంవత్సరాల ముందుకు తీసుకుపోయింది అభివృద్ధి విషయంలో. దాంట్లో ఎవరు కాదన్నారు. ఆ విమానం తప్పకుండానే ఇవాళ మా గజ్వేల్ ప్రజలు కేసీఆర్ గారిని కడుపులో పెట్టుకొని ఉన్నారు. మొన్న కూడా అంత గడ్డు కాలంలో కూడా కేంద్రము కక్షపూరితగా ఈటల రాజేందర్ అసలు వ్యక్తిని కూడా కేసీఆర్ మీద కక్షతోటి ఇడికి పంపించినా కూడా తుక్కు ఓడగొట్టి 45,000 మెజార్టీ కేసీఆర్ గారికి మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞత తప్పకుండా వాళ్ళకి ఇచ్చారు. అంటే మీరు రైతు కుటుంబం నుంచి పుట్టినటువంటి మీరు గతంలో ఏఎంసీ చైర్మన్గా చేసినటువంటి కూడా అనుభవం ఉంది. అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే గీతారెడ్డి ఒక మీకు సన్నిహితులుగా ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మారే అవకాశం ఉందా యాదవరెడ్డి గారు? మారే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఒక్కటిక్కడ మీరు గ్రహించాలి, యాదవరెడ్డి అనే వ్యక్తిత్వం ఏందో ఇవాళ మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు గత 40 సంవత్సరాల నుంచి నా వ్యక్తిత్వం తెలుసు, రాజకీయ నేపథ్యం కూడా తెలుసు. నేను ఎప్పుడైతే గీతారెడ్డి గారితో విడిపోయి, అప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి నేను అప్పటికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, కేసీఆర్ గారు కూడా ఇక్కడికి వస్తారో రారో కూడా తెలియదు. ఆ నేపథ్యంలో ఇక్కడున్న అప్పటి పరిస్థితుల దృష్ట్యా గీతారెడ్డి గారికి ముందుగానే చెప్పి నేను కేసీఆర్ గారి హరీష్ రావు గారి ఆహ్వానం మేరకు నేను టీఆర్ఎస్ పార్టీ పోయినా. నేను పోయిన నాటికి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో లేదు. ప్రభుత్వంలో ఉన్న పార్టీని వదులుకొనే ప్రభుత్వం లేని పార్టీలకు పోయినా. ఇప్పుడు ఆ అవసరం మాకు లేదు. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి ఒక డాక్టర్గా ఈ గజ్వేల్ నియోజకవర్గ ప్రాంత ప్రజలకు ఉడతా భక్తిగా నా వంతు సేవ చేస్తున్నా. అంతేకాకుండా కూడా రాజకీయ నాయకుని కూడా గతంలో సర్పంచ్గా చేసిన మా విలేజ్ది, తర్వాత కాంగ్రెస్ హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా చేసి ఆ రోజు ఒంటిమామిడి మార్కెట్ కమిటీ కూడా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత CCI సెంటర్ తెచ్చి మా రైతులకు చాలా ఉపయోగం కల్పించినాం. ఇప్పుడు కూడా కేసీఆర్ దయ వల్ల నాకు ఉన్నత స్థానం కల్పించిండు. ఆ గౌరవాన్ని తప్పనిసరి నేను కాపాడుకుంటూ నేను ఎప్పుడూ కేసీఆర్ గారి అండదండల్లోనే వారి అరుగుజాడల్లోనే నడుస్తాను. అంటే ఇప్పుడున్న పరిస్థితి మెదక్ పార్లమెంట్ పరిధిలో అంటే మెదక్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఎవరు ప్రతిపక్షంగా ఉండబోతున్నారని చెప్పచ్చు సెకండ్ లీడింగ్లో? ఇప్పుడే ఆ నిర్ణయానికి రావడం కొంచెం కష్టంగా ఉన్నది. కారణం ఏంటంటే ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఒక పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, ఇంకొక పార్టీ మొన్ననే అధికారం కోల్పోయింది. కాకపోతే ఈ మెదక్ ఉమ్మడి జిల్లాలో అది హరీష్ రావు కానీ కేసీఆర్కు కంచుకోట. కాబట్టి గత 2 పర్యాయాలు కూడా అది దృష్టిలో పెట్టుకొని మొదట్లో కేసీఆర్ను కూడా సుమారు 3.5-4 లక్షల మెజార్టీతో గెలిపించారు. వారు రాజీనామా చేసిన తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా 2 సార్లు 3 లక్షల పైచిలకు మెజార్టీతో గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా 7 నియోజకవర్గాలలో 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ ఎమ్మెల్యే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గము బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటుందని నేను భావిస్తున్నా. కాకపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రచార సరళి తర్వాత ప్రజల ఆలోచన ధోరణి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంత మోదీది ప్రభావము ఉంటుందా అని ఒక అనుమానం రేకెత్తుతున్నది. తర్వాత ఈడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి కొంతమంది గతంలో ఎలాగైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇతర పార్టీ నుంచి వీళ్ళకి ఎట్ట వలసలు వచ్చారో ఇప్పుడు కూడా ఈ పార్టీ నుంచి అధికార దాహంతో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు పార్టీలు మారుతుండ్రు. వాళ్ళతోటి కొంత ప్రభావితం అయితే కావచ్చు. అది ఎంతవరకు ప్రభావితం అవుతుంది, ఆ ప్రభావం వల్ల రిజల్ట్ ఏమైనా తారుమారు అవుతుందా అని చెప్పలేము. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 99% బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు. ఓకే, అంటే గజ్వేల్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఇప్పటివరకు మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్తో పాటు తన అనుచరులు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు సమాచారం ఉంది. అంటే పార్టీ ఏదైనా కానీ మొన్నటిసారి గజ్వేల్లో అంటే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడము, ఈసారి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఇప్పుడే సమాచారం అందింది. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేరే వారికి మీరు ఏం చెప్తారు సార్? ఒకటండి, నేను వ్యక్తుల పేరు తీసుకోను కాదు, కానీ వారు గతంలో చైర్మన్ అయింది బీఆర్ఎస్ పార్టీ నుంచే. బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ రావు గారి పుణ్యమే. 5 ఏళ్ళు చైర్మన్ చేసిండు, ఇంత అభివృద్ధి కూడా చేసిండు. రెండోసారి బీఫామ్ ఇస్తే ఫలితం రాలేదు ఆయనకు. సరే, కొన్ని ఆయన స్వార్థ ప్రయోజనాల కొరకు
బీజేపీలోకి పోయిండు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్కు 32,000 మాత్రమే వచ్చినాయి, కానీ ఈయన పోయిన బీఆర్ఎస్కు 66,000 ఓట్లు వచ్చినాయి. ఒకవేళ ఈయనకు చిత్తశుద్ధి ఉండి ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఆ 66,000 వచ్చిన బీజేపీలు నువ్వు ఏవైతే ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నామో అక్కడనే ఉంచి ఆ పార్టీ బలోపేతానికి పనిచేసి రేపు నువ్వే ఎమ్మెల్యే క్యాండిడేట్ కావచ్చు. మరి 33,000 వచ్చిన కాంగ్రెస్లకు నువ్వు పోతున్నావు అంటే నువ్వు అధికార దాహంతో నీ స్వార్థ ప్రయోజనాలని కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది ప్రజలే గ్రహిస్తారు, ప్రజలే గుణపాఠం చెప్తారు. అంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు సార్ చివరగా? ఒకటే నేను చెప్పదలుచుకున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతం 10 ఏళ్ల క్రితం కాంగ్రెసే ఉండే అధికారంలో, తెలంగాణ రాకముందు కేసీఆర్ గారి నాయకత్వంలో. అప్పుడున్న సమస్యలు ఏందో ప్రతి ఓటర్కు తెలుసు. కరెంటు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ, ముఖ్యంగా విద్య వైద్యం విషయంలో. కానీ గత కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో ఇవి ఎక్కడికో తీసుకుపోయి కొత్త రాష్ట్రమైన చిన్న రాష్ట్రమైన భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి నంబర్ 1గా నింపిన ఘనత కేసీఆర్ గారిది. ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రలోభాలకు కొంత ఓటర్ శాతం 1.8% ఓటర్స్ ప్రలోభాలకు గురై కొంచెం అధికారం కోల్పోయినది వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఈ 4 సంవత్సరాలల్లో ఏ ఒక్క హామీ కూడా 6 గ్యారంటీల దాంట్లో విషయం తీసుకో, 420 హామీలలో కూడా ఇప్పటి వరకు పర్ఫెక్ట్గా ఒక్క ఫ్రీ బస్సు తప్పితే వాళ్ళు ప్రవేశపెట్టి నడుపుతున్నది లేదు. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రజలకు ఏంటంటే వాళ్ళు పెట్టిన ప్రలోభాలు ఆచరణకు సాధ్యం కాదు. కేసీఆరే మనకు శ్రీరామ రక్ష, మరీ ముఖ్యంగా రైతులకు అనేది ప్రజలలో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా కేసీఆర్ లాంటి నాయకుడే కావాలి, కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి రైతుల విషయంలో కానీ వేరే ఇతర రంగాల ప్రజలకు కూడా కేసీఆరే శ్రీరామ రక్ష అనేది ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. తప్పనిసరి దాని ఫలితం రాబోయే రోజుల్లో ఉంటుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇచ్చిన గ్యారంటీలు మోతాదుకు మించి ఇవ్వడం వల్ల ప్రజలను మభ్యపెట్టే విషయంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్ప, రాబోయే రోజుల్లో నేను కేసీఆర్ వెంటే ఉంటూ ముందుకు నడుస్తా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటా అని చెప్పి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.